హలో గైస్, మన జుజుత్సు కైసెన్‌లో మీకు తెలియలేని కొన్ని విషయాలు ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను. అందరూ రెడీగా ఉండండి. అంటే గోజా పవర్స్, సుకునా పవర్స్ ప్రతిదీ ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను. సబ్స్క్రైబ్ చేసుకొని రెడీగా ఉండండి. ఫస్ట్‌ది కర్సెస్ అంటే ఏంటో తెలుసుకుందాం. అంటే ఇవి ఎమోషన్స్ నుంచి పుడతాయి. మన మనుషుల్లో ఉన్న కోపం, భయం ఈ అన్నిటిలో నుంచి ఇవి పుడతాయి. ఎక్కువగా హాస్పిటల్స్, స్కూల్స్ ఇలాంటి ఈటిల్లో ఉంటాయి ఇవి ఎక్కువగా. ఇవి మనుషులకు ప్రమాదకరం కూడా. ఈటిలి పవర్ లెవెల్స్ బట్టి ఈటిల్ని ర్యాంకింగ్ కింద డివైడ్ చేస్తారు. ఇవి నార్మల్ హ్యూమన్స్‌కి కనిపించవు. ఇంకా మన సోర్సరర్స్‌కి మాత్రమే కనిపిస్తాయి. జుజుట్సు సోర్సరర్స్‌కి. ఇవి నెగెటివ్ హ్యూమన్ ఎనర్జీతో ఫార్మ్ అవుతాయి. ఈ కర్సెస్ గట్టా ఈటిలికి నెగెటివ్ ఎనర్జీ మాత్రమే ఉంటది. ఇక నెక్స్ట్ మన యోజి బ్యాక్ స్టోరీ. యోజి ఎత్తతోరి ఒక హై స్కూల్ స్టూడెంట్. తనకంటూ ఉన్నది వాళ్ళ ఒక తాతయ్య మాత్రమే. పేరెంట్స్ గట్టా లేరు. అయితే చనిపోయే ముందు ఒక మాట చెప్తాడు. అందరికి సాయం చేయి, ఒంటరిగా మాత్రం చావకు అనేసి అంటారు. వాళ్ళ ఫ్రెండ్స్ స్కూల్లో ఉన్న కర్సెస్ దొరికిపోతారు. ఆ కర్సెస్ నుంచి తప్పించడానికి మన యోజి ఎంటర్ అవుతాడు. మన యోజి వాళ్ళని కాపాడడానికి, ఫ్యాన్స్ కాపాడడానికి సుకునా ఫింగర్ ని తినేస్తాడు. అప్పుడు గజల్ గా మారుతాడు. సుకునాని కంట్రోల్ చేయడం ఇంపాసిబుల్. ఎందుకంటే సుకునా కింగ్ ఆఫ్ ది కర్సెస్. కానీ మన యోజి అయితే తన విల్ పవర్ తోని సుకునాని ఈజీగా కంట్రోల్ చేస్తాడు. సుకునాని కంట్రోల్ చేయగలుగుతున్నాడు అనేసి మన యోజిని జుజుత్సు హైలో జాయిన్ చేసుకుంటారు. అలా మన యోజి జుజుత్సు హైలో జాయిన్ అవుతాడు. ఇంకా టెస్టర్‌కి ఇంకొక సుకునా ఫింగర్ ఇస్తాడు. కంట్రోల్ చేయగలుగుతాడా లేదా అనేసి. అప్పుడు కూడా సుకునాని కంట్రోల్ చేసేస్తాడు. నెక్స్ట్ హూ ఈజ్ సుకునా ద కింగ్ ఆఫ్ ది కర్సెస్ ఎలాగయ్యాడు? ఏన్షియంట్ డేస్ లోనే మన సుకునాకి చాలా పవర్స్ ఉన్నాయి. అలాగే మన సుకునా చాలా మందిని ఓడించేశాడు. ఫ్యూచర్ లో వచ్చి చాలా పవర్ఫుల్ వ్యక్తులతో మన సుకునా ఫైట్ చేయాలనుకుంటాడు. అందుకే తన పవర్స్ అన్ని 20 ఫింగర్స్ లో దాస్తాడు. ఆ 20 ఫింగర్స్ ని సీల్ చేస్తాడు. సుకునాకి టోటల్ 4 చేతులుంటాయి. అందుకే తనకి 20 ఫింగర్స్ ఉంటాయి. ఆ ఫింగర్స్ ని డిస్ట్రాయ్ చేయొచ్చు కదంటే అందరూ సోర్సరర్స్ ట్రై చేశారు గానీ ఆ ఫింగర్స్ డిస్ట్రాయ్ అవ్వలేదు. ఒక ఫింగర్ ఎవరు తిన్నా సరే ఆ లోపలికి సుకునా వెళ్ళిపోతాడు. కానీ మన సుకునాకి వచ్చిన మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మన యోజి కంట్రోల్ చేసేస్తున్నాడు సుకునాని ఈజీగా. ఇది చూసిన కోచో ఒక ప్లాన్ వేశాడు. యోజి ఎదుతోరి సుకునాని ఈజీగా కంట్రోల్ చేయగలుగుతున్నాడు కాబట్టే సుకునా 20 ఫింగర్లు మన యోజి చేత తినిపించేసి అప్పుడు యోజిని చంపుదామనేసి ప్రతి సంవత్సరానికి చెప్తాడు. అలాగే యోజిని కాపాడతాడు. ఇదే డైరెక్ట్ గా వెళ్ళి మన యోజికి కూడా చెప్తాడు. నీకు అన్ని తినిపించి చంపేద్దాం అనేసి అనుకుంటున్నాం అనేసి అంటారు. ఎందుకని అనగానే గోజో అంటాడు, సుకునా నువ్వు మాత్రం కంట్రోల్ చేయగలవు. నీకు మాత్రం ఫుల్ పవర్స్ వస్తే మాత్రం నాతో ఈక్వల్ గా ఫైట్ చేస్తాడని గోజో అంటాడు. చెప్పినట్టే అందరినీ కాపాడడానికి సుకునా ఫింగర్స్ తినడానికి డెసిషన్ తీసుకుంటాడు యోజి. యోజి అంటాడు, మరి నువ్వు సుకునాని ఓడించలేవు అంటే సుకునాకి తన 20 ఫింగర్స్ వస్తే మాత్రం నాతో ఈక్వల్ గా ఫైట్ చేయగలడు. అందుకే కింగ్ ఆఫ్ ది కర్సెస్ అయ్యాడు. తన స్పెషల్ గ్రేడ్ కార్డ్స్ కూడా పిలుస్తామనేసి గోజో చెప్తాడు. నెక్స్ట్ హూ ఈస్ గోజో? గోజోకి ఇన్ని పవర్స్ ఎక్కడి నుంచి వచ్చాయి అనేసి చూద్దాం. సాతోరో క్లాన్ కి సంబంధించిన వాడు. ఇది ఒక స్పెషల్ క్లాన్. కొన్ని 100 ఆఫ్ ఇయర్స్ కి ఒక స్పెషల్ బేబీ పుడతాడు. దానికి స్పెషల్ పవర్స్ ఉంటాయి గోజోలాగే. ఈ క్లాన్ లో ఉన్న మిగిలిన వాళ్ళందరూ మనుషులే. మన గోజో పవర్స్ ఏంటో తెలుసుకుందాం. గోజో ఫస్ట్ పవర్ ఏంటంటే ఇన్ఫినిటీ. ఇది ఒక టైమ్ స్పేస్ వాల్. ఈ వాల్ దాటేసి ఏ ఎనిమి కూడా రాలేరు లోపలికి. ఇంకొకటి నెక్స్ట్ ఇది 6 ఐస్. ఇది ప్రతిదీ చూడగలడు. నెక్స్ట్ 6 ఐస్ ఇది ప్రతి మూవ్స్ చూడగలడు. తర్వాత రెడ్, బ్లూ, పర్పుల్ అనేసి కొన్ని ఉంటాయి. అవి టైం కి సంబంధించినవి. ఇంకో మేజర్ పవర్ ఏంటంటే డొమైన్ ఎక్స్పెన్షన్. ఇది చాలా పవర్ఫుల్. దీంట్లో ఎనిమీస్ మూవ్ కూడా కూడా కదలలేరు. ఎందుకంటే డొమైన్ లో తన పవర్స్ చాలా రెట్టింపు అవుతాయి. నెక్స్ట్ ఏంటంటే మన హీరోస్ టీమ్ ఇంట్రడక్షన్ చేద్దాం. అంటే మన వాళ్ళు పవర్స్ ఏంటో తెలుసుకుందాం ఒక్కొక్కరిది. మన టీమ్ లో ఫస్ట్ మెంబర్ ఫుషిగురో. ఫుషిగురో చాలా పవర్ఫుల్. ఒక స్పెషల్ క్లాన్స్ ఉంటాయి అన్నాను కదా, దాంట్లో ఇది కూడా ఒకటి. పవర్ లో షాడోస్ యూజ్ చేసి కర్సెస్ యానిమల్స్ ని తీసుకొస్తాడు. చాలా పవర్ఫుల్ గా ఉంటది. ఇది ఒక స్పెషల్ క్లాన్ కూడా. గోజో లాగే ఈ క్లాన్ కూడా చాలా పవర్ఫుల్ క్లాన్ ఇది. అందుకే సుకునా కూడా వీడి బాడీ కావాలనేసి అనుకుంటాడు. పవర్ఫుల్ కర్స్ ఎనర్జీ, షాడో క్రియేషన్ వల్ల మన సుకునాతో ఈక్వల్ గా ఫైట్ చేసే పవర్స్ ఉంటాయి ఈ క్లాన్ కి. అందుకే సుకునా ఈ బాడీ కావాలనుకుంటాడు. దీని పేరు కుకిషాకి. దీనికి ఫస్ట్ నుంచి కర్స్ ఎనర్జీ చాలా ఎక్కువగా ఉంటది. ఇంకా కర్సెస్ ని ఈజీగా చూడగలడు. విలేజ్ లో పుట్టి పెరిగింది కాబట్టి అందరూ చిన్నగా చూస్తారు. కానీ దీనికి ఉన్న పవర్స్ ఏంటంటే టూల్స్ యూజ్ చేయగలడు. కర్స్ టూల్స్ ఈజీగా యూజ్ చేయగలడు. కర్స్ ఎనర్జీ యూజ్ చేసి టూల్స్ యూజ్ చేసి కర్సెస్ ని డిస్ట్రాయ్ కూడా చేయగలరు. అంత పవర్ఫుల్ తిను. ఇది మన యోజి ఇద్దరితోటి టీము.
మన యోజీ పవర్ ఏంటంటే ఎక్కువ కర్స్ ఎనర్జీ విత్ ఫిజికల్ పవర్. విలన్స్ టీమ్ కూడా ఏమి తక్కువ కాదు, చాలా పవర్ఫుల్ విలన్స్ ఉంటాడు దీంట్లో కూడాను. దీంట్లో మహిటో అనే విలన్ ఉంటాడు, చాలా పవర్ఫుల్. తన పవర్ ఏంటంటే సోల్ మ్యానిపులేషన్. సోల్స్ ని ఈజీగా మ్యానిపులేట్ చేయగలడు, వాటి పవర్స్ ని కూడా డబుల్ చేయగలడు. ఇంకోటి ఏంటంటే జోగో, తిను ఫైర్ ని మ్యానిపులేట్ చేయగలడు, చాలా పవర్ఫుల్. గోజోతో ఫైట్ చేసిన వ్యక్తి వీడు. వీళ్ళిద్దరే కాదు, ఇంకా చాలా మంది ఉన్నారు దీంట్లోనే, వాళ్ళు కూడా చాలా పవర్ఫుల్ వీళ్ళిద్దరికంట. వీళ్ళందరికీ మాస్టర్ మైండ్ గెటో, ఇది చాలా పవర్ఫుల్. వీడు మన గోజో ఫ్రెండ్ కూడా. ఈ ఫ్రెండ్ అయ్యి కూడా ఎందుకు గోజోతో ఫైట్ చేస్తున్నాడు, ఇంకా సినోబు ఇన్సిడెంట్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ పార్ట్ కోసం రెడీగా ఉండండి. దాంట్లోనే గోజో ఎందుకు సీల్ అయిపోయాడు, గోజో అసలుకి ఎలా సీల్ అయ్యాడు, అంత పవర్ఫుల్ లోడు అనేసి ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా పార్ట్ 2 కావాలంటే మాత్రం కామెంట్ చేయండి. ఇంకా బాయ్ గైస్ అందరూ.